శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభుల చరితామృతం నుంచి 1వ భాగంలోని 2వ పేజీ మూలలో. అంతటా నేను సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాదవల్లభుల దర్శనము కొరకు పూర్వపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపంలోనున్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయమును ఉత్తరమొసంగి నన్ను ధన్యుల చేయవలసిందని ప్రార్థించి తిని ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించాను. నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు క్షోత్రియుడైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. ఇతనికి తల్లిదండ్రులు వ్యాఘ్యేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమసుంట అయ్యాను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యాను. వ్యాఘ్యేశ్వర శర్మ అహంలో అభివాయే అని మాత్రము అణుచుండెను. వ్యాఘ్యేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రము అణుచుండెను. తోటివారు పలుకు సూటిపోటు మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యాను. హిమాలయములందు మహా తపస్సులు ముందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానం సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకు అభావం ఏర్పడినప్పుడు ఆర్థికములు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలువకపోవుట వలన ఇతనిలో ఆత్మనూన్యతాభావం ఏర్పడెను. ఒకానొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకు దిగి వచ్చిచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయాను. ఆ దివ్య శిశువు వ్యాఘ్యేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బద్రికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యెను. వ్యాఘ్యేశ్వర శర్మ బద్రికారణ్యమునకు చేరెను. మార్గమధ్యమున అతనికి ఆయాచితముగా భోజనములు సిద్ధించుచుండెను. అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బద్రికారణ్యంలో సంచరించసాగాను. అతడు తన సంచారములో ఊర్వశీకుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతమునకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానం నిమిత్తము వచ్చెను. వ్యాఘ్యేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్యేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను, వ్యాఘ్యేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్చిత పుణ్యస్వరూపము. కాలప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీకుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణులు తపోభూమికి ఆకర్షింపబడితివి. ఇదంతయును శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. వ్యాఘ్యేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవ, శ్రీపాదవల్లభులు ఎవరు? శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు.
త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవిత్రికాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లును సావిత్రికాటక శయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లను పైంగ్య బ్రాహ్మణ్యమునందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబళ గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడుచున్నవి. కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మములు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందైనను ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగానున్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీ పైన కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను. మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. యాజ్ఞేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు గాని ఆత్మజ్ఞాన ప్రబోధకమైన మాటలు గాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లో ఆలోచింపసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచెడివారు. నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రాసనముపై కూర్చుని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను. పైగా గురుదేవులు ఆత్మజ్ఞానం కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలెను. నేను జ్ఞానము చేయవలసినది వ్యాఘ్రమునే. ఇదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్రరూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయాను. గురుదేవులు ప్రతి గృహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములలో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించితిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపమునే ధ్యానము చేయుట వలన ఆ వ్యాఘ్రరూపమును పొందినని గ్రహించితిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికి సంతసించితిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లివేయమనిరి. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపముతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకొనవలనన్న జలమార్గమున పోవలెను. అప్పుడు కురువపురమునందు తన భక్తజన సందోహంతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచూ కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభులు వారు అట్లు నడుచునప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను. వారు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూసిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై
అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్తపురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించితిరి. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరింపగా వ్యాఘ్రవాహనదారుడై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించితిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించితిరి. శ్రీవల్లభులు కురువపురం చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసువుల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడలెను. అంతటా శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకొనవలసిందని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించితిరి. ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీకు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడనైన పహిల్వానుగా నుంటివి. ఆ జన్మములలో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మములను చేయుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశనమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆ దుష్కర్మ అంతయును హరించి వేసితిని. చిరకాలము వ్యాఘ్రరూపమున నుండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపము సిద్ధించున్నట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శన ఆశీస్సులను నీవు పొందేదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవు కాక అని ఆశీర్వదించితిరి. శంకరభట్టు ఇంతకు పూర్వము చూసినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుననే. అతడు హిమాలయములందుండును. మహాయోగుల జనసంసర్గము హిమాలయ యోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్రరూపమున కావలి కాయిచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావ ప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము గాని వార్తాహరుల అవసరము గాని లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకుందురు. ఇదంతయును శ్రీ దత్తప్రభుల యొక్క లీల. నాయన శంకరభట్టు, సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెను ఏదైనా కోరిక కోరుకోమని అడిగాను. అప్పుడు శర్వాణి, ప్రభు, స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించితిని. పురుష శరీరధారిగా ఉన్నప్పుడు అనుభవం అన్నది ఎలాగున ఉండునో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసినది అని కోరెను. శంకరుడు తదాస్తు అనెను. వెంటనే శర్వాణి పురుషరూపము ధరించెను. అదియే మహావిష్ణు స్వరూపము. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చి మార్గము లేకుండెను. అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలము ఉద్భవించెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయతొడంగెను. శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణి రూపమును సృజించెను. దేవరహస్యములు దైవలీలలు అనూహ్యముగా నుండును. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరును ఈ విధముగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు.
ఒకానొక శ్రావణ పౌర్ణమి దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనము కట్టెను. అన్న శ్రీ బోళాశంకరులు సాధ్యాసాధ్యములు ఉచితానుచితములు పరిశీలించకుండా వరములనిచ్చెదరు. అసుర సంహారార్థము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగళ్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ళ పవిత్ర ప్రేమకు నిదర్శనముగా రక్షాబంధ పర్వము వెలియునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తదాస్తు అనెను. ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను. విష్ణుమాయ అచించమైనది. ఈ విధముగా ఉండునని ఊహించుటకు వీలు కాదు. మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇదియే కలియుగములో అయ్యప్పను అవతారమును ధరించెను. ధర్మశాస్త్ర జననానంతరము మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవ రహస్యమున్నది. ధర్మశాస్త్ర ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు రూపంలో బ్రహ్మరుద్రులు కూడా ఏకమౌట వలన దీనిని త్రిమూర్తాత్మక స్వరూపము దత్తాత్రేయముడుగా భావించవచ్చును. శ్రీ పాండ్య భూపాలపుత్రిగా మీనాక్షి నామముతో పరమేశ్వరి అవతరించినప్పుడు, పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరి వివాహము జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహము జరగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశ కాలాతీత అవతారము. శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపంలో అవతరించినారో అదే రూపంలో దివ్య జ్యోతిర్లోకములలో వారు సృష్టాది నుండి ఉన్నారు. వారు క్రీస్తు శకము 1320లో శ్రీ పీఠికాపురములో అవతరించి క్రీస్తు శకము 1350లో కురువపురములో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీల కేవలము సప్తర్షులకు అవగతము కానప్పుడు మనమెంత అని వచించిరి. అప్పుడు నేను స్వామి, ఇప్పుడు క్రీస్తు శకము 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలము ఇంకా 14 సంవత్సరములు మాత్రమే ఈ భూమిపై ఉండేదిరా, ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తియా అని ప్రశ్నించి తిని. అప్పుడు సద్గురుదేవులు, నాయన శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానముట అని జనన మరణములు లేనిది వారి లీల దేశకాల బాధితము. జనన మరణములు లేనిది వారి లీల దేశకాల బాధితము. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాద చరితామృతంలోని 1వ భాగంలోని 4-5 పేజీలు పరిసమాప్తము. తరువాయి భాగము రేపటి ఎపిసోడ్లో విందురుగాను.